కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి పీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రైతు దీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులను ఆదుకోవడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే నీరు లేక ఎండిన పంట పొలాల వివరాలను సేకరించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు వెంటనే అమలు చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాడు. డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే రోజు సైన్ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. కానీ 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ లేదు. రైతు భరోసా కింద మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు. మేము దాన్ని 15,000 పెంచి రైతు భరోసా పెట్టి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇచ్చే 15,000 ఇంతవరకు ఒక రైతులకు రావడం లేదు. అదే కాకుండా వరి పంట క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. గత పోయిన పంట కూడా ఇవ్వలే. కానీ ఈసారైనా ఈ పంట కన్నా